పెంటపాడు చెరువు గట్టున వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ గౌరీదేవికి 108 కలశాలు గంగాజలాలతో అభిషేకం నిర్వహించారు. తొలుత శివాలయం వద్ద బిందెలతో నిండిన నీటిని తీసుకుని మహిళలు పాదయాత్రగా గౌరీదేవి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకుడు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. ఒక పక్క వర్షం పడుతున్న లెక్కచేయక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు తిరుపతి వెంకట్రావు, దాసరి అప్పన్న పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 28 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తిరుపతి వెంకట్రావు, దాసరి అప్పన్న తెలిపారు. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం శివాలయం వద్ద కాలువ దగ్గర నుండి 108 కలశాలతోటి మేళతాళాలతోటి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కలశాభిషేకం చేసి ప్రారంభించడం జరిగింది. రేపటి నుండి నవంబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన, గోపూజ, కుంకుమ పూజ, అమ్మవారికి అభిషేకము చేసి నక్షత్ర హోమము, చండీ హోమము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 29వ తేదీన శ్రీ ద్వారకా తిరుమలేశ దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 1వ తేదీన సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 4వ తేదీన శివ కళ్యాణము, శాంతి కళ్యాణం జరిపి 5వ తేదీన కోనేరు చెరువులో తెప్పోత్సవం జరిపి 6వ తేదీన ఊరేగింపు జరపడం ఈ ఉత్సవంలో భాగంగా కమిటీ వారందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం. శివాలయం కాడ నుంచి
108 కలశాలతో అమ్మవారికి విశేష అభిషేకం చేయటం కోసం మరి గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి మరి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు అభిషేకంలో పాలు పంచుకోవడం జరిగింది. మరి అదే విధంగా మరి రేపు నుంచి 9 రోజుల పాటు మరి చండీ హోమం, ప్రతి రోజు కూడా చండీ హోమం మరి అధ్యక్షులు వారు చెప్పినట్టు అన్ని పూజా కార్యక్రమాలతో పాటు చండీ హోమం చేయటం, తరువాతి భాగంగా కూడా సాయంత్రం మాటలు వివిధ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 29వ తారీఖున మరి ద్వారకా తిరుమల శ్రీ శన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని మరి ఈ గౌరీదేవి ప్రారంభంలో మండపంలో మరి జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా, మరి అదే విధంగా 1వ తారీఖున శ్రీ సింహాచల మరి క్షేత్రం నుంచి శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని మరి వెంటపాడు మరి వెలయం సంఘం వద్ద మరి గౌరీదేవి ప్రారంగణంలో మరి ఆ స్వామి వారు కూడా కళ్యాణం జరుగుతున్నారు. మరి 50 మంది భక్తులు కూడా వచ్చి మరి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆ గౌరీ శంకర వారిని మరి తిలకించి ఆ అమ్మ అయ్యవారి ఆశీర్వాదం తీసుకుంటారని, అదే విధంగా 5వ తారీఖు దాకా మరి 5వ తారీఖున మరి